హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో ఒక బిజీ మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6 అలా అయ్యిందనమాట. 6 దాటిపోయింది. సో ముందుగా ఏంటంటే ఇంకా లంచ్ బాక్స్ కోసం ప్రిపరేషన్స్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను రైస్ కడిగి పెట్టుకుంటానండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా నాననిస్తాను. నెక్స్ట్ రైస్ కుక్ చేసుకుంటే తర్వాత ఇంకా బాక్స్కి ప్యాకింగ్ ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను. మార్నింగ్ ఏంటంటే ఓన్లీ మా హస్బెండ్ కోసం మట్టుకే రైస్ కడిగి పెడతానండి. అండ్ నెక్స్ట్ ఈరోజు కర్రీ వచ్చేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను అనమాట. సో సింపుల్ వేలో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అండి ఇది. సో రెసిపీ అయితే చూసేద్దాం. ముందు ఏదైనా ప్యాన్లో బటర్ వేసుకోవాలండి. బటర్లో పన్నీర్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట, ప్యాన్ ఫ్రై. సో ఇలా చేస్తే ఏంటంటే బటర్ ఫ్లేవర్ అనేది మనకు పన్నీర్ కర్రీలో బాగుంటుంది అనమాట. అండ్ ఈ ఫ్రై చేసేటప్పుడు మనం స్టార్టింగ్లోనే సాల్ట్ కొంచెము, పసుపు కొంచెం వేసుకోవాలి. నేను యాక్చువల్గా మర్చిపోయాను, వీడియో తీసే హడావుడిలో మర్చిపోయాను అనమాట. సో లాస్ట్లో వేసాను. సో మంచిగా రోస్ట్ అయిపోయాయి. వీటిని ఏం చేయాలంటే ఒక బౌల్లో వాటర్ని కొంచెం వేడి చేయాలండి, లైట్గా వామ్ వాటర్ లాగా వేడి చేసిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అందులో వేయాలి. అప్పుడు ఏమవుతుందంటే పన్నీర్ పీసెస్ మంచిగా జ్యూసీగా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. సో ఆ సాఫ్ట్నెస్ అనేది మనం ఈవినింగ్ కానివ్వండి నైట్ వరకు కూడా కర్రీ తిన్నా కూడా పన్నీర్ పీసెస్ అనేవి గట్టిగా అవ్వకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్కి వస్తే ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇందులో స్పైసెస్ వేసుకోవాలన్నమాట, గరం మసాలా అవి. నేనైతే ఇందులో ఒక 2 లవంగాలు, ఒక 2-3 దాల్చిన చెక్క పీసెస్ ఉంటాయి కదా చిన్నవి, అలాగే ఒక 3 యాలకులు వేసాను. ముందు అవి ఫ్రై అయ్యాక అందులో ఒక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలండి, చిన్న చిన్న ముక్కల్లాగా. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసాను నేను. ఈ ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయనియాలన్నమాట. అది కొంచెం మనకి బ్రౌనిష్ షేడ్కి టర్న్ అవుతుంది అనిపించినప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇందులో టొమాటో ప్యూరీ వేసాను నేను. ఒక మీడియం సైజ్ టొమాటోస్ 3 తీసుకొని మామూలుగా చిన్న జార్ మిక్సీ ఉంటుంది కదండి, అందులో వేస్తే మనకి ప్యూరీ రెడీ అయిపోతుంది. అది వేసుకున్న తర్వాత అందులో మనం సాల్ట్, పసుపు, కారము తగినంత వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 స్పూన్స్ కారం వేసానండి, ఎందుకంటే ఆనియన్స్ ఉంటాయి కదా, సో స్వీట్నెస్ ఉండకూడదని చెప్పేసి. అండ్ టొమాటో ప్యూరీ కూడా వేసాం కదా అందుకని. అలాగే కొంచెం జీలకర్ర పొడి అంటే ఒక చిన్న స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట. అలాగే ఇందులో మనము కర్డ్ వేసుకోవాలండి. నేను కర్డ్ ఏం చేశానంటే మజ్జిగ చేసేటప్పుడు మనం మంచిగా బీట్ చేసి పెడతాం కదా, ఫస్ట్ కర్డ్ తీసుకొని వాటర్ యాడ్ చేయకముందు. సో అలా ముందే బీట్ చేసి పెట్టిన దాని నుంచి ఒక 2 స్పూన్స్ వేసాను. సో అలా మంచిగా సాఫ్ట్గా బీట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది. లేదు అంటే కర్డ్ అంతా పగిలినట్టు అయిపోయి అదొక డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు ఇలాగే వేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు, టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయే వరకు సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. సో ఆ లోపల నేను ఏం చేస్తున్నానంటే ఇంకా పక్కన రైస్ పెట్టేస్తున్నాను. సో రైస్ కుక్ అయ్యి అది కొంచెం చల్లబడిన తర్వాత ప్యాకింగ్ చేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూడొచ్చు మంచిగా దగ్గర పడుతుందన్నమాట, పచ్చివాసన అంతా పోయి దగ్గర పడి ఆయిల్ అంతా పైకి రావాలి, మనకు తెలిసిపోతుంది ఆ స్మెల్తోని. సో అప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ చేసుకోవాలన్నమాట. సో వాటర్ ఏంటంటే ఇందాక మనము పన్నీర్ ముక్కల్ని వేసాం కదా, ఆ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో వాటర్ విత్ పన్నీర్ పీసెస్ మొత్తం వేసానండి. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ అనేది కర్రీ కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే, కొంచెం సూపీగా ఉండాలి అంటే మీరు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే కొంచెం దగ్గరగా ఉండాలి కర్రీ అని చెప్పేసి నేనైతే ఇంక ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. సో అటు పక్కన పన్నీర్ కర్రీ అవుతుందండి, ఇటు పక్కన రైస్ కూడా అవుతుంది. నేను రైస్ కూడా ఎలా కుక్ చేస్తానంటే ప్రెషర్ కుక్కర్లో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాను. ఒక 20 మినిట్స్ మినిమం నానబెట్టి పెడతాను అనమాట. ప్రెషర్ కుక్ చేసేటప్పుడు ఫస్ట్ విజిల్ హైలో ఇస్తాను అండ్ మిగతా 2 విజిల్స్ సిమ్లో ఇస్తాను. టోటల్గా 3 విజిల్స్ ఇస్తానండి. చాలా బాగా కుక్ అవుతుంది రైస్. మనకి ఎక్కడ అడుగంటడం కానివ్వండి, లేదంటే గిన్నె మాడడము, లేదంటే అడుగున వాటర్ ఉండడము, ఇట్లా ఏమీ ఉండదన్నమాట. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో నేనైతే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. నేను రైస్ ఎప్పుడైనా సరే ప్రెషర్ కుక్కే చేస్తానండి.
అంటే అంతకుముందు మనకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ ఉండేవి కదా, సో అందులో యూజ్ చేసేదాన్ని. బట్ ఇంకా ఇప్పుడు అల్యూమినియం అదంతా ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు స్టీల్ కుక్కర్స్ కూడా వచ్చాయి మనకి ఎలక్ట్రిక్ కుక్కర్స్లో. బట్ నాకు ఇంకా అది అలవాటు పోయింది. ప్రెషర్ కుక్కర్లోనే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మన పన్నీర్ కర్రీ కూడా అయిపోవడానికి వచ్చిందండి. సో చివరిగా ఇందులో పచ్చిమిర్చి, చీలికలు, అలాగే కరివేపాకు, కసూరి మేతి అండ్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఒక 2 to 5 minutes, ఒక 5 minutes ఉంచేస్తే మనకి కరెక్ట్గా అదంతా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ లాస్ట్లో ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అంతే అండి, టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ గ్రేవీ మనము మార్నింగ్ తిన్నప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్, మీరు నైట్ తిన్నా కూడా అదే టేస్ట్తో, అదే సాఫ్ట్నెస్తో పన్నీర్ ముక్కలు ఉంటాయి. చాలా చాలా బాగుంటుందండి. మా బాబుకి అయితే చాలా ఫేవరెట్ అనమాట. సో వాడి కోసమే నేను రెగ్యులర్గా ఈ పన్నీర్ కర్రీ చేస్తూ ఉంటానన్నమాట. సో చూసారు కదా కన్సిస్టెన్సీ కూడా ఎలా వచ్చిందో. సో ఎప్పుడైనా సరే బటర్ యూజ్ చేయాలండి మనం పన్నీర్ పీసెస్ ఫ్రై చేసేటప్పుడు. అప్పుడే దానికి పన్నీర్ కర్రీకి బటర్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకోసమని నేను కంపల్సరిగా బటర్ని యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా వంట అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా ఇల్లంతా ఊడ్చేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. కుకింగ్ అంతా అయిపోయింది కదండి, ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాకింగ్ చేయాలి. బట్ కర్రీ కూడా చాలా హాట్గా ఉంది కాబట్టి కాసేపు అలా పక్కన పెట్టేశాను. ఇల్లు ఊడ్చేద్దాం ఆ లోపల అని చెప్పేసి ఇల్లంతా నీట్గా ఊడ్చేస్తున్నాను అనమాట. సో నేను మాపింగ్ అనేది ఫ్రైడే కంపల్సరీగా చేస్తానండి. అలాగే ఇంకొకసారి కూడా చేస్తాను వీక్లో. సో టోటల్గా వీక్లీ 2 చేస్తాను. డైలీ అయితే ఇల్లంతా ఏమి తుడ్చాను అనమాట. సో ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ పన్నీర్ కర్రీ చేశానని చెప్పాను కదండి, అది కొంచెం పెద్ద బాక్స్లో పెట్టేశాను. అండ్ ఇంకొక బాక్స్లో ఏంటంటే కీరా పెట్టానమాట. కంపల్సరిగా కీరా పెడతాను, అలాగే మజ్జిగ పెడతానమాట. టంబ్లర్ ఉంది కదండి, సో టంబ్లర్లో మజ్జిగ పెడుతున్నాను. అండ్ 1 బాక్స్ రైస్ అనమాట. సో ఇదేంటంటే మిల్టన్ బ్రాండ్ నుండి తీసుకున్నదనమాట. మంచిగా బ్యాగ్తో సహా వచ్చింది. ఇలా కంప్లీట్ సెట్ లాగా ఉంది కాబట్టి వర్కింగ్ చేసే వాళ్ళకి లంచ్కి చాలా బాగా సెట్ అవుతుందండి. మనకి 3 డిఫరెంట్గా మనకి నచ్చినట్టుగా ఇలా ప్యాక్ చేసుకునేలాగా 3 డిఫరెంట్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. సో రెగ్యులర్గా అయితే నేను ఒక రైస్, ఒక కర్రీ, కీరా, అలాగే టంబ్లర్లో మజ్జిగ అలా పెడుతూ ఉంటానన్నమాట. సో రెగ్యులర్గా అయితే ప్రజెంట్ ఇదే ఫాలో అవుతున్నాను, ఎందుకంటే సమ్మర్ కదా. సో మజ్జిగ అనేది కంపల్సరీ. లేదు అంటే బాక్స్లో కర్డ్ పెట్టేదాన్ని, బట్ దానికంటే మజ్జిగ కొంచెం తాగడానికి బాగుంటుంది అని చెప్పేసి మజ్జిగ పెడుతున్నాను అనమాట. సో లంచ్ బాక్స్లన్నీ ప్యాకింగ్ చేసేసి బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టేశానండి. సో వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసి ఇచ్చేస్తానమాట. బాబుకి స్కూల్ లేదు కాబట్టి ఈ లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా కూడా కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం టైం ఉంటుంది కాబట్టి 9 వరకు అలా కొంచెం ఫ్రీగానే చేసుకుంటున్నాను. బట్ ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదండి, ఇంకా ఎర్లీగా చేయాలన్నమాట. కొంచెం ఎర్లీగా లేచి ఎర్లీగా ప్రిపరేషన్స్ చేయాలి. ఎందుకంటే మా బాబుకి స్కూల్ బస్ కూడా 7:30 or 7:40 కల్లా వచ్చేస్తుంది. సో వాడికి అన్నీ రెడీగా పెట్టి వాడిని బస్ ఎక్కించాలి కాబట్టి ఇంకా ఎర్లీగా చేయాలి. సో ఇంకా రొటీన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎక్కువ బిజీ అయిపోతాను మార్నింగ్ టైం. ఇంక ఇద్దరిని పంపించాలి కాబట్టి సో ఇంకా బిజీ అయిపోతుంది. టైం అనేది కొంచెం ఎలా అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక 2 డేస్లో చూస్తే మనకు అలవాటు అయిపోతుంది కదండి. ఒక 2 డేస్ కొంచెం కష్టం అవుతుంది స్టార్టింగ్లో టైం అడ్జస్ట్మెంట్ అవ్వక, బట్ తర్వాత మనకి ఇంకా అలవాటు అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా నా కోసం కాఫీ పెట్టుకుందామని చెప్పేసి మిల్క్ బాయిలింగ్కి పెట్టేశాను.
ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదండి, తను వెళ్ళిపోయారు కాబట్టి కాసేపు అలా ఫ్రీగా కూర్చొని నా కోసం నేను టైం స్పెండ్ చేసుకుంటూ కాఫీ అయితే తాగాలి. అండ్ చాలా రోజులైందండి వాకింగ్ చేయక. ఈ సమ్మర్ వేడికి చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది, తొందరగానే ఎండ ఎక్కువైపోతుంది. ఆ ఎండకి చేయడం చాలా ప్రాబ్లం అయిపోయి నేను ఆల్మోస్ట్ ఒక 20 to 25 డేస్ నుంచి అసలు వాకింగ్ చేయట్లేదన్నమాట. బట్ మళ్ళీ స్టార్ట్ చేశాను నిన్నటి నుంచే, ఎందుకంటే బాగా వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట, నాది నాకే తెలుస్తుంది. సో వాక్ చేస్తే ఏంటంటే బాడీ కూడా మనకి ఫ్రీగా అనిపిస్తుంది, బాగుంటుంది, యాక్టివ్గా ఉంటాము, అలాగే వెయిట్ కూడా మనకు కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో నేను వాకింగ్ చేసినా ఏ యాక్టివిటీస్ చేసినా వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుందే తప్ప పెద్దగా అయితే తగ్గనండి నేను ఫస్ట్ నుంచి అంతే. ఎందుకంటే డైట్ అనేది కంట్రోల్ చేస్తేనే మనము కొంచెం వెయిట్ తగ్గడము దానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంతేగాని ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే వెయిట్ లాస్ అవుతాం అనేది చాలా కష్టం అనమాట. సో నేనేంటంటే ఫుడ్ దగ్గర డైట్ కంట్రోల్ చేయడం అంటే నాకు చాలా కష్టము. సో మంచిగా తింటాను, అంటే రెగ్యులర్గా మరీ ఓవర్గా అయితే తినను, ఎంత కావాలో నాకు అంతవరకు తింటానన్నమాట. బట్ అంతేగాని మరీ ఫుడ్ కంట్రోల్ చేస్తూ ఉండడం అంటే నాకు ఎందుకో ఫస్ట్ నుంచి అది అలవాటు లేదు. బట్ చూడాలి ఫ్యూచర్లో ఏమైనా అలవాటు అయితే అలవాటు చేసుకుంటాను. బట్ అందుకోసమే నాది కంట్రోల్డ్ వెయిట్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను కాబట్టి అదే వెయిట్ అలా కంట్రోల్లో ఉండి అదే స్టాగ్నెంట్గా ఉంటుంది. ఒక 1 kg అటు ఇటు అంతే తప్ప అంతకుమించి ఏముండదు. బట్ ఈ మధ్య వాకింగ్ చేయకుండా సమ్మర్లో బాగా మ్యాంగోస్ తిని ఐస్ క్రీమ్స్ తిని ఫుల్గా మధ్యాహ్నం ఏసీ వేసుకొని పడుకుంటే వెయిట్ గెయిన్ అయితే అయ్యానమాట. ఒక 2-3 kgs పుట్టాను అయ్యాను వెయిట్. సో ఇంకా ఇప్పుడు తగ్గించాలన్నమాట, నార్మల్ వెయిట్ ఇంతకుముందు ఉన్నంత వరకు రావాలి అంటే మళ్ళీ వాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో నార్మల్ వెయిట్కి మళ్ళీ వచ్చేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా డిష్ వాషర్లో గిన్నెలన్నీ అన్లోడ్ చేసేసి కిచెన్ క్యాబినెట్స్లో సర్దేస్తున్నానండి. ఎక్కడ అక్కడ నీట్గా సర్దుకోవడం అనేది కూడా పెద్ద పని. అంతకుముందు ఏంటంటే మనమే గిన్నెలు తోముకొని మనమే అన్నీ చేసుకోవాలంటే అమ్మో ఇంత పెద్ద పనా అని అనుకునేవాళ్ళం. సో మనకి డిష్ వాషర్ వచ్చిన తర్వాత ఏమైందంటే అందులో లోడ్ చేయడం ఒక పనిలాగా అనిపిస్తుంది, అందులోంచి అన్లోడ్ చేసి మన కిచెన్ క్యాబినెట్స్ సర్దుకోవాలంటే ఇంకొక పని. సో ఏదో పెద్ద పని చేసినట్టు ఫీల్ అవుతున్నాం, అది మంచిగా నీట్గా కష్టపడి క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత కూడా. సో ఎక్కడొక్కడ సర్దుకోవడానికి అబ్బా సర్దాలా అనేది ఒక థాట్ అయితే వస్తుంది, బట్ ఎప్పుడూ నేనేం నెగ్లెక్ట్ చేయను. సో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండి నా పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. సో బద్ధకం అనేది కంపల్సరీగా అనిపిస్తుందండి ఎవరికైనా, రోజు యాక్టివ్గా ఉండాలంటే ఎవరికి సాధ్యం కాదు కదా. సో ఒక్కొక్క రోజు కంప్లీట్గా లేజీగా ఉండిపోతామన్నమాట, ఏ పని చేయబుద్ధి కాదు. సో చేసినా కూడా చాలా నెమ్మదిగా ఇష్టం లేకుండా అలా చేస్తూ ఉంటాము. బట్ అందరూ ఏమంటారంటే ఏదైనా ఒక రోజు లేజీగా అనిపిస్తే కంప్లీట్గా అదే లేజీ మూడ్లో ఉండి రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే నుండి చాలా యాక్టివ్ అయిపోతామంట. సో మళ్ళీ మంచి రొటీన్లోకి వచ్చేస్తామంట. సో అలా కొందరు అంటుంటారు, నేను చాలా చోట్ల విన్నానమాట. సో అది కూడా నిజం అనిపిస్తుంది నాకైతే. అండ్ మనము లేడీస్ కదండి, రోజు ఇదే పనులు ఉంటాయి, వంట చేయడము, ఇల్లు చూసుకోవడము, క్లీనింగ్, గిన్నెలు తోమడము, బట్టలు ఆరేయడము, ఈ పనులు డైలీ ఉంటూనే ఉంటాయి. బట్ ఇంకా మనకి తప్పదు, చేసుకోవాలి అంతే. మా బాబుకి వాటర్ మిలన్ కావాలి అంటే నిన్న నేను కట్ చేసి పెట్టానమాట బాక్స్లో. సో నిన్న కొన్ని తిన్నాడు, మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు ఇస్తున్నాను అనమాట. సో ఇలా వాటర్ మిలన్ కానివ్వండి, మ్యాంగోస్ కానివ్వండి, మనం కట్ చేసి మంచిగా సీడ్స్ తీసి బాక్స్లో పెట్టామంటే పిల్లలకి కానివ్వండి మనకైనా కూడా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు హ్యాపీగా ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని తింటే ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఒకరు కమెంట్ పెట్టారండి, మీరు ఇండోర్ ప్లాంట్ కేర్ కూడా ఒక వీడియో చేయండి అని. ఇది డెడికేటెడ్ వీడియో అయితే ఏం కాదు, బట్ నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. సో చిన్న ప్లాంట్స్ని అయితే ఇలా సింక్ దగ్గర ట్యాప్ వాటర్ కింద పెడతానండి. సో మంచిగా లీవ్స్ అన్ని వాష్ చేస్తాను హ్యాండ్తో, ఇలా వాటర్ పడతా ఉంటుంది కదా, సో హ్యాండ్తో ఈచ్ లీఫ్ ఇలా వాష్ చేస్తూ మంచిగా వాటర్ అనేది పాట్ నిండా పడతానండి. అంటే పైనుంచి వాటర్ పడుతూ ఉంటే కింద మనకి హోల్ ఉంటుంది కదా, మొత్తం డ్రైన్ అయిపోవాలన్నమాట. సో అలా మంచిగా తడిపి పెడతాను. అలాగే వీటిని ఏం చేస్తానంటే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ పైనే ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ ఉంచితే ఆ ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా కూడా మనకి డ్రైన్ అయిపోతుందన్నమాట. సో మనీ ప్లాంట్ అయినా, లేదు అంటే నా దగ్గర లక్కీ బ్యాంబూ ప్లాంట్ ఉంది కదా అది. సో అవన్నీ అలాగే చేస్తానన్నమాట. చిన్న పాట్స్ని బట్టికే ఇలా చేస్తానండి, పెద్ద పాట్స్కి సపరేట్గా బాల్కనీలో చేస్తాను.
అండ్ నేను కంప్లీట్ ప్లాంట్ కేర్ ఎలా చేస్తాను, నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది ఒక డెడికేటెడ్ వీడియో అయితే ఫ్యూచర్లో ఒకటి చేసి మీకు పెడతానండి. సో ఎవరికైనా ప్లాంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి ప్లాంట్స్ తీసుకోవాలి అనే కొన్ని కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ అయితే ఒక వీడియో చేస్తాను కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ మ్యాంగోస్ అయితే పీల్ ఆఫ్ చేస్తున్నాను. చెప్పాను కదా అంతకుముందు కూడా మా బాబుకి ఏంటంటే ఇలా పీల్ ఆఫ్ చేసి మంచిగా కట్ చేసి క్యూబ్స్ లాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలన్నమాట. సో మేమైతే ఇలా ఏం తినము, నార్మల్గా కట్ చేసుకొని తినేస్తామన్నమాట. బట్ మా వాడికి అలా కావాలి, సో వాడి కోసం అని చెప్పేసి ఇలా పీల్ ఆఫ్ చేసి పీసెస్ చేద్దామని కూర్చున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ టైం కొంచెం ఫ్రీగా ఉంది కదా, ఆల్రెడీ వంట అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి కాబట్టి కొంచెం ఫ్రీ టైం ఉంది. సరే ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు ఇవి చేసి పెట్టుకుంటే తర్వాత యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ముందైతే మ్యాంగోస్ కట్ చేస్తున్నాను. అండ్ బంగినపల్లి మ్యాంగోస్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి. 80 రూపీస్ కేజీ. మొన్న సండే రోజు తెచ్చామన్నమాట. సో ఇంకా బాగున్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టాము. సో ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటాయి. బయట పెడితే ఏంటంటే కొంచెం కచ్చగా ఉంటే పండుతాయి, అలా బాగానే ఉంటాయి. కానీ ఆల్రెడీ పండినవి బయట పెడితే మరి స్మెల్ వచ్చేస్తాయి అనమాట, మరి ఎక్కువ ఓవర్గా పండిపోయి. సో అందుకని నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను తెచ్చిన కాయలన్నీ. సో అవసరం ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకొని తినేస్తామన్నమాట. సో నేను ఇలా మ్యాంగోస్ కట్ చేసే లోపు నాకు వాటర్ ప్లాంట్స్కి వాటరింగ్ చేశాను కదండి, అవంతా వాటర్ డ్రైన్ అయిపోయాయి. సో నెక్స్ట్ అవి ఎక్కడక్కడ సర్ది పెడదామని చెప్పేసి ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి మాకు పార్టిషన్ ఏరియాలో ప్లేస్ ఉంటుందన్నమాట. సో ఆ ప్లేస్లో మంచిగా ప్లాంట్స్ అన్నీ సర్ది పెట్టాను ఎక్కడక్కడ. టీవీ యూనిట్ దగ్గర ఒక మనీ ప్లాంట్ పెట్టాను. సో అది వాష్ చేసేప్పుడు మీకు చూపించలేదండి, నేను మర్చిపోయాను అనమాట. సో తర్వాత వాష్ చేశాను, అది కూడా పెట్టేశాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి వీడియోస్ చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అండ్ అంతవరకు టేక్ కేర్, బాయ్.